వెల్కమ్ టు టీజీ5. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ నోటీసులు కక్ష సాధింపునని బీఆర్ఎస్ నేత ఆగ్రహం. నివాసం తెలిసిన నోటీసులు అంటించడంపై విమర్శలు. చట్ట నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వంపై ఆరోపణలు. ప్రతిపక్ష వేధింపులు కాంగ్రెస్ కు ఇబ్బందికరమన్న బీఆర్ఎస్. వనపర్తి బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం. రాత్రి భోజనంతో 15 మంది విద్యార్థినుల అస్వస్థత. హాస్టల్ భోజన నాణ్యతపై ప్రశ్నలు లేపిన ఘటన. బాలికల హాస్టల్ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభం. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పులు. 6 లక్షల దోపిడీ. డబ్బుల డిపాజిట్ సమయంలో దుండగుల కాల్పుల వ్యక్తికి గాయాలు. సీసీటీవీలో చిక్కిన కోటి ఏటీఎం కాల్పుల దృశ్యాలు. నగర భద్రతపై భయాలు పెంచిన కోటి ఏటీఎం దోపిడీ. తిరుగు ప్రయాణ బస్సులు లేవంటూ మేడారంలో ప్రయాణికుల ఆగ్రహం. గంటల తరబడి నిరీక్షణతో మేడారంలో బస్సుల అద్దాలు ధ్వంసం. జాతర రవాణా వైఫల్యంతో మేడారంలో ఉద్రిక్త వాతావరణం. ప్రణాళిక లోపమే మేడారం ఘటనలకు కారణమన్న ప్రయాణికులు. ఇక వివరాల్లోకి వెళ్తే మేడారం మహాజాతర సందర్భంగా పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. జాతర బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ షెల్టర్లను కొందరు భక్తులు ధ్వంసం చేశారు. తిరుగు ప్రయాణానికి సరైన బస్సులు లేకపోవడం, గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. రవాణా సౌకర్యాల లోపం, తాగునీటి సమస్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. భారీ సంఖ్యలో భక్తులు చేరడంతో పోలీసులకు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. అధికారుల నిర్లక్ష్యమే పరిస్థితికి కారణమని భక్తులు ఆరోపించారు. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత పరిస్థితి కొంతమేర శాంతించింది. మేడారం జాతరలో రవాణా ఏర్పాట్ల వైఫల్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. నిన్నటి నుంచి తిరుగు ప్రయాణానికి ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. బస్టాండ్ వద్దన నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉండిపోయామని, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా కొందరు ప్రయాణికులు బస్సుల అద్దాలను పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడ్డారు. గంట చెప్తా బస్సు కాలు పెడతా ఎప్పుడు హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద జరిగిన దారుణ ఘటన నగరాన్ని కలవరపెట్టింది. ఉదయం 7 గంటల సమయంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి స్కూటీపై వచ్చిన రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి 6 లక్షల నగదు దోచుకెళ్లారు. ముందుగా రషీద్ ను బెదిరించి క్యాష్ ఇవ్వాలని ప్రయత్నించిన నిందితులు అతడు నిరాకరించడంతో గన్తో అతని కాలిపై కాల్పులు జరిపారు. అనంతరం నగదు తీసుకుని స్కూటీపైనే అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రషీద్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలో భద్రతా లోపాలపై ప్రజల్లో భయం నెలకొంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
ना हो गया వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత మానసిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ పేరుతో రాజేందర్, జబ్బర్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర మనస్తాపానికి గురైన అనిత గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై ఎమ్మెల్యే నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహిళా పోలీస్ సిబ్బందిపై వేధింపుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ శివార్లో భారీ గంజాయి సాగు బయటపడింది. సుమారు 70 లక్షల విలువైన గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగయ్య మహారాజు అనే వ్యక్తి భక్తి ముసుగులో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆలయ ప్రాంగణంలోనే 678 గంజాయి మొక్కలు పెంచి 5 బస్తాల్లో సుమారు 18 కేజీల ఎండు గంజాయి, 1 కేజీ విత్తనాలు నిల్వ చేసినట్లు తెలిపారు. అదనంగా 30,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సిఐ దుబ్బాక శంకర్ వెల్లడించారు. మతాన్ని అడ్డు పెట్టుకుని నేరాలకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని అధికారులు పేర్కొన్నారు. పంచగామ విలేజ్ లో నాగయ్య అనే బాబా గారి గుడి బ్యాక్ సైడ్ వ్యవసాయ భూమిలో 678 మొక్కలు ప్లస్ 18 కేజీల గాంజాయి, 1 కేజీ ఇత్తనాలు, 30,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన దగ్గర వేయింగ్ మిషన్ కూడా ఉన్నది. ఇది బాబా వేషంలో ఇది చేస్తుందనేది మాకు గట్టి ఇన్ఫర్మేషన్.
వనపర్తి జిల్లా కొత్తకోటలోని బాలికల వసతి గృహంలో ఆహారం వికటించడంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బీసీ హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థినులు రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే కడుపు నొప్పి, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలతో బాధపడటం ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే హాస్టల్ వార్డెన్ స్పందించి విద్యార్థినులను కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆహార తయారీలో నిర్లక్ష్యం, నాణ్యత లేని పదార్థాల వినియోగమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. వసతి గృహాల్లో భోజన నాణ్యతపై పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తనకు కాన్లో పెట్టుకోరా కొంచెం తనకు ఒక్కటి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎక్కడ నివసిస్తున్నారో అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ కావాలనే నందినగర్ నివాసం వద్ద నోటీసులు అంటించడం కక్ష సాధింపు చర్యగా వివరించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు నివసిస్తున్న ప్రదేశంలోనే విచారించాలన్న నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆ నియమాలను పక్కన పెట్టి అవమానపరిచే విధంగా నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ఇది చట్టబద్దమైన చర్య కాదని, రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలను వేధించడం సరికాదని, ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకుని వారు వెంటనే ఆ నోటీసు అందిన వెంటనే నోటీసు వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు, అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాలకు పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్లీ కక్షతోని మళ్లీ నందినగర్ పోయి మళ్లీ ఫేస్ చేశాను. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది, ఈ మర్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఇక ఎంత కక్ష, ఎంత వివక్ష మీరు చూడండి. భారత్ ఇటీవల యూరోపియన్ యూనియన్ తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్ లో కలకలం రేపుతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కు యూరోపియన్ మార్కెట్ కీలకమైనదిగా ఉండగా ఇప్పుడు భారత్ తో ఒప్పందం కుదరడంతో తమ ఎగుమతులకు, ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని అక్కడి పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని పాక్ వ్యాపార వర్గాలు ఆర్థిక యుద్ధంగా అభివర్ణిస్తున్నాయి. నష్టాన్ని తగ్గించుకునేందుకు యూరోపియన్ యూనియన్ అధికారులతో పాకిస్తాన్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఈ ఒప్పందం భారత ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరలేపుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో భారత్ ప్రాధాన్యం పెరుగుతుండడం పాక్ ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బెంగళూరులో ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ మృతి చెందడం సంచలనం సృష్టించింది. లైసెన్స్ ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డట్టు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. గత 3 రోజులుగా కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయాలు, నివాసాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు రిచ్మండ్ సర్కిల్ సమీపంలోని కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం తుపాకీ శబ్దం వినిపించడంతో ఉద్యోగులు లోపలికి వెళ్లి చూడగా సీజే రాయ్ మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్పందించారు. మృతి వెనుక కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కేసీఆర్ నోటీసులు కక్ష సాధింపినని బీఆర్ఎస్ నేత ఆగ్రహం. నివాసం తెలిసినా నోటీసులు అంటించడంపై విమర్శలు. చట్ట నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వంపై ఆరోపణలు. ప్రతిపక్ష వేధింపులు కాంగ్రెస్ కు ఇబ్బందికరమన్న బీఆర్ఎస్. వనపర్తి బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం. రాత్రి భోజనంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థత. హాస్టల్ భోజన నాణ్యతపై ప్రశ్నలు లేపిన ఘటన. బాలికల హాస్టల్ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభం. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పులు 6 లక్షల దోపిడీ. డబ్బుల డిపాజిట్ సమయంలో దుండగుల కాల్పుల వ్యక్తికి గాయాలు. సీసీటీవీలో చిక్కిన కోటి ఏటీఎం కాల్పుల దృశ్యాలు. నగర భద్రతపై భయాలు పెంచిన కోటి ఏటీఎం దోపిడీ. తిరుగు ప్రయాణ బస్సులు లేవంటూ మేడారంలో ప్రయాణికుల ఆగ్రహం. గంటల తరబడి నిరీక్షణతో మేడారంలో బస్సుల అద్దాలు ధ్వంసం. జాతర రవాణా వైఫల్యంతో మేడారంలో ఉద్రిక్త వాతావరణం. ప్రణాళిక లోపమే మేడారం ఘటనలకు కారణమన్న ప్రయాణికులు.